గుడ్ మార్నింగ్. మీ జర్నలిస్ట్ వెంకటేష్. ప్రస్తుతం ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలు అంటే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపరు ఎలాంటి అప్డేట్స్ అయినా ఒకసారి చూద్దాం. కాళేశ్వరం తప్పిదలకు బాధ్యులు ఎవరు? అధికారుల, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదని వ్యాఖ్య. నాయకుల తప్పుడు నిర్ణయాల అమలు వల్లనే సమస్య అని వెల్లడి. గత ప్రభుత్వం 2,00,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శ. కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. మరొక వార్త ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. నెల రోజుల్లో ఫ్యామిలీలో డిజిటల్ హెల్త్ కార్డులు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవో క్యాన్సర్ సెంటర్లో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేస్తారని ఇక్కడ మనకు వార్త చూస్తున్నాం. హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కూల్చివేతతో పేరు తెచ్చుకోవాలంటున్నారా? సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం అనిపించలేదా? సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ. నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం. అన్ని కేటగిరీల కన్వీనర్ సీట్ల భర్తీ. కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్. ఫార్మసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ. రాష్ట్ర ప్రజలనే కాకుండా హైకోర్టును ప్రభుత్వం మోసం చేస్తుందని వ్యాఖ్య. రాష్ట్ర సర్కారుకు బహిరంగ లేఖ. 4 అంతస్తుల 5 సెకన్లో భవనం నేలమట్టం. పెద్దాపూర్ చెరువులో 213లో భవన నిర్మాణం. వెల్లువెత్తిన ఫిర్యాదులు. డిటోనర్లతో పేల్చిన అధికారులు. రాయి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలు. రిజిస్ట్రేషన్ల శాఖ బదిలీలో అక్రమాలు తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. 4పై కఠిన చర్యలు. యాదాద్రికి ఇంజనీర్లు కావాలను. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులెవరు? సీఎం రేవంత్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు. స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు. విద్యుత్ బస్సులకు 10 కొత్త డిపోలు. 100 ఎకరాలు 100 కోట్ల అవసరం. ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదన. 10 ఇంటర్మీడియట్ ఛార్జింగ్ స్టేషన్లకు సైతం. క్రమంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు. ప్రజల సమస్యల పరిష్కారానికి సిటిజన్స్ ఫోరం. మిజోరం గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి అదనపు బాధ్యతలు. 4 సెకండ్లో
సాక్షి పేపర్లో ఈరోజు ఎలాంటి ప్రధాన అంశాలను ఒకసారి మనం చూద్దాం. ముందుగా మూసీ రెడ్ మార్క్ గుడి వదిలేది లేదంటున్న బాధితులు, చావనైనా చస్తాం కూల్చనీయం. మూసీ నది వెంట సర్వే బృందాలకు నిరసన సెగలు, ఇక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎందుకంటూ మండిపాటు. నదీ గర్భంలోని కట్టడాలను కూల్చివేతకు సర్కారు మార్కింగ్, పాత సర్వే ప్రకారం వివరాలు సేకరణ, యాప్లో నమోదు, అర్హులైన నిర్వహితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ, 2-3 రోజుల్లో లబ్ధిదారులకు పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు, ఏరియాల వారీగా కుటుంబాల తరలింపు ప్రక్రియ ప్రారంభం. మొత్తానికైతే చావనైనా చస్తాం కానీ మా ఇళ్లను కూల్చనీయమంటూ బాధితులైతే ఆరోపణ చేస్తున్నారు. మోక్షగుండం ఆదర్శమా, కాళేశ్వరమా? కొత్త ఏఈలు ఆలోచించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కిందటి రిజర్వాయర్లు పదిలం, మన కళ్ళ ముందే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కామ్, ఫార్మసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ 4 బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆహార భద్రతలో రాష్ట్రానికి 23వ ర్యాంకు. ఆదర్శ మోక్ష గుండమా, కాళేశ్వరమా? కొత్త ఏఈలు ఆలోచించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. సిఫారసులు తెస్తే అడవిలో పోస్టింగ్ ఇవ్వండి, ఎవరైనా రికమెండేషన్ చేస్తే పోస్టింగ్లు అడవిలో ఇవ్వాలంటూ ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి. ఇంజనీర్లు మోక్ష గుండంను ఆదర్శంగా తీసుకోవాలి, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్ అదనపు బాధ్యతలు. ముంబై విమానాలు హైదరాబాద్కు మళ్లింపు, వసతులు కల్పనకు అడ్డంకి, పర్యావరణ అనుమతులు అధికారాన్ని గ్రామ సభలకు కట్టబెట్టాలి. జాతీయ సదస్సులో మంత్రి సీతక్క. కేంద్ర మంత్రులతో కలిసి పేసా సదస్సును ప్రారంభించిన మంత్రి సీతక్క. రేషన్ కార్డు లేని అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు, అవసరమైతే ఇళ్ల సంఖ్య పెంచుతాం, మంత్రి పొంగులేటి. నిధుల విడుదలలో జాప్యంతో నిలిచిపోయిన గ్రామాభివృద్ధి, పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘ నిధులు ఇవ్వాలి, ఎమ్మెల్యే హరీష్ రావు. మరొక పేపర్లో దిశ పేపర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ముందుగా కేటీఆర్కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు.
అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా. ట్విట్టర్ పోస్టును తొలగించాలని న్యాయవాది లేఖ. మరొక వార్త ఇక్కడ చూస్తున్నాం. ప్రతి మహిళకు గృహహింస చట్టం వర్తిస్తుంది. మతం సామాజిక నేపథ్యంలో సంబంధం లేదు. ఇది వారికి రాజ్యాంగం కల్పించే హక్కు. చట్టం మార్చడానికి సవరించడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మరొక వార్త ఇక్కడ చూస్తున్నాం. కార్మికులకు కనీస వేతనాల పెంపు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలకు, సెక్యూరిటీ గార్డులకు, హౌస్ కీపింగ్, స్టోర్ కీపర్లకు సైతం వచ్చే నెల నుంచి అమల్లోనికి. భారీగా పెరిగిన బంగారు ధరలు. చరిత్రలో తొలిసారిగా భారీగా పెరిగిన ధరలు. కిలో వెండి 1,00,000 పైన పెరిగినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. శివారు మున్సిపాలిటీలపై వాట్ నెక్స్ట్. జనవరి చివరి వారంలో ముగియనున్న పాలకవర్గాల గడువు. నెలలోపే డిజిటల్ హెల్త్ కార్డులు ప్రజలందరికీ జారీ చేస్తాం. తరచూ వైద్య పరీక్షల అవసరం రావద్దు. అందుకే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నాం. పేదలకు భాగంగా మారిన క్యాన్సర్ చికిత్స ఖర్చు ట్రీట్మెంట్ను ప్రభుత్వం తరపున అందుబాటులోనికి తేవాల్సిన అవసరం ఉన్నది. దుర్గవై ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు పెరగాలి. 6 నెలల్లో వీలైనంత సాగునీరు అందాలి. ప్రాధాన్యత అక్రమంగా ప్రాజెక్టులన్నీ పూర్తి ఇవ్వాలి. 2 నెలల్లో పూర్తయ్యే పెండింగ్ పనులను స్పీడప్ చేయాలి. ఇరిగేషన్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో సీఎం రివ్యూ. ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్టు కాళేశ్వరం వైఫల్యం. తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది. దానికి ఎవరు బాధ్యులని చేయాలి. అధికారులన, రాజకీయ నాయకులన చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. ఉదాసీనంగా వదిలేస్తే ఆరోపణలకు అవకాశం. నేతల తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు ప్రశ్నించాల్సింది. అలా చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాల్సిందే. రికమెండేషన్తో వచ్చే అధికారులకు సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి. ఏఈలకు నియామక పత్రాలు అందజేత ప్రోగ్రాంలో సీఎం రేవంత్. ఇది ఉద్యోగం కాదు, భావోద్వేగం అంటూ కామెంట్. ఇందిరమ్మ కమిటీలకు పాత మార్గదర్శకాలపై స్టడీ. విధి విధానాలపై అధికారుల అధ్యయనం. మున్సిపల్ రెవెన్యూ అధికారుల తర్జభవనం. కాపీ ఉంటే పంపాలని హౌజింగ్ శాఖకు రిక్వెస్ట్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్. నిరుద్యోగులకు నైపుణ్యం విద్య అందించేందుకు యువత భవిత కోసం ప్రత్యేక చర్యలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లైంగిక దాడి కేసులో వార్డెన్కు మరణశిక్ష. అరుణాచల్ కోర్టు సంచలన తీర్పు. 21 మంది విద్యార్థులపై నేరస్తుడు అఘాయిత్యం.
2014-2022 మధ్యకాలంలో అప్పటి హెడ్ మాస్టర్ టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష. బీసీ రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక ఎన్నికలకు ముందే పూర్తి చేయాలి, అన్ని పార్టీలు సముచితం స్థానం కల్పించాలి. ఇంతవరకు రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి లేరు, ముఖ్యమంత్రి కాలేదు. ప్రజలు ఆశీర్వదిస్తే మోదీ అవకాశం ఇస్తామన్నారు ఈటల. తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతే, వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం తీన్మార్ మల్లన్న. వెలుగు పేపర్లో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కాళేశ్వరం మీన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలింది? ఆ ప్రాజెక్టుకు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేసిండ్రు. వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటునే మూసేయాలి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి. జ్యుడిషియల్ కమిషన్ అడిగితే ప్రశ్నలకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్ లేవు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్ కావాలి. అట్లా కాకపోతేనే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతున్నాయి. నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయి. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కండ్ల ముందే కూలింది. 687 మంది కొత్త ఏఈలకు అపాయింట్మెంట్లు లెటర్లు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. మరొక వార్త ఇక్కడ చూద్దాం. మూసి రివర్ బెడ్లలో సర్వే షురు. అక్కడి వాళ్ళను ఒప్పించి ఖాళీ చేస్తున్న స్పెషల్ టీమ్స్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 11 కుటుంబాల తరలింపు. గండిపేట ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చుకున్న నిర్వాహకులు. వారంలో నెరివర్ బెడ్ ఏరియాలో కూల్చినేతలు. ఆరు నెలల్లో నీళ్ళొచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టండి. మిల్లర్లు బిడ్డర్ల దొంగాట. 10,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని డ్రామాలు. మిల్లర్ల దగ్గర 11,000 కోట్ల, బిడ్డర్ల దగ్గర 5,000 కోట్ల ధాన్యం పెండింగు. గడువు మీసిన సివిల్ సప్లై శాఖకు అందని బకాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఆశించిన ఫలితం ఉండట్లే. సీఎంఆర్ కొత్త గైడ్లైన్స్తో మిల్లర్లకు కళ్లెం వేయాలని సర్కార్ నిర్ణయం. అధికారికంగా కాక జయంతి వర్ధంతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నీట మునిగి 46 మంది మృతి. జాతీయ పండుగ సందర్భంగా పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదాలు. మృతుల్లో 37 మంది పిల్లలు, 7 మహిళలు. మృతుల ఫ్యామిలీలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకున్నది. ఫారిన్ టూరిస్టులంతా హైదరాబాద్కే. రాష్ట్రానికి ఏటా 1,00,000 మంది విదేశీ పర్యాటకులు. 99% మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలనే పర్యటన. రూరల్ ఏరియాలకు కల్లేది పదుల సంఖ్యలోనే. 5.5 కోట్లకు పైగా డొమెస్టిక్ టూరిస్టులు. ఇందులో
ఆలయాల ప్రదర్శనలకే ప్రియారిటీ. డీజేలపై నిషేధం, సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకే సర్కార్ చర్యలు. సివి ఆనంద్ నేతృత్వంలో వివిధ విధానాల రూపకల్పన. డీజేల సౌండ్పై భారీగా పెరిగిన ఫిర్యాదులు. ప్రజాప్రతినిధుల నేత మత పెద్దలతో హైదరాబాద్ సిపి సమావేశం. డీజేల నియంత్రణపై చర్చ. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధుల త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సివి ఆనంద్. ఊరంతా అందుకున్న ప్రాణం దక్కలే. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి. కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఘటన. డిమ్డ్ పేరిట యూజీసీ ఇష్టరాజ్